ఇక విద్యా వైద్యం సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజా పరిపాలన అందిస్తున్న కేరళ మోడల్ దేశానికి ఆదర్శమని, దేశానికి కేరళ మోడల్ పాలన కావాలని, నేడు సమాజంలో రాజకీయ విలువలు నశిస్తున్నాయని, విలువలతో కూడిన రాజకీయాలు కావాలని, అసమర్థులు అవకాశవాదులను ఓడించి భద్రాచలం నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి కారం పుల్లేను గెలిపించాలని సిపిఎం పాలిటీ బ్యూరో సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, కేరళ లెఫ్ట్ గవర్నమెంట్ చైర్మన్ కామ్రేడ్ విజయరాఘవన్, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్లు ప్రజలను కోరారు. భద్రాచలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. అత్యంత సౌకర్యవంతమైన ప్రశాంతమైన ప్రాంతం భద్రాచలమని, అందుకు సిపిఎం అనేక త్యాగాలు చేసిందని అన్నారు. సిపిఎం భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ మచ్చ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎం రేణుక, సున్నం గంగ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, పి సంతోష్ కుమార్, నాదెల్ల లీలావతి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ తెలంగాణలో 19+1 20 స్థానాలలో మేము పోటీ చేయటం కానీ సిపిఐకి మద్దతు ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈ 20 స్థానాలలో కమ్యూనిస్టులను గెలిపించండి, శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించండి సిపిఐకి సిపిఎం కూడా అని ప్రజలను అప్పీల్ చేయడానికి కేరళ నుంచి విజయరాఘవన్ గారు మన భద్రాచలం వచ్చారు. కేరళ మోడల్ అది ఆల్టర్నేటివ్ మోడల్. కేరళ మోడల్ రాష్ట్రాలకి దేశాలకి ఉపయోగపడే మోడల్. టీఆర్ఎస్ మోడల్ ఏమిటి అసలు? మేము టీఆర్ఎస్ని అడగవలసింది, ఇది బీజేపీ మోడలా, కాంగ్రెస్ మోడలా, లేదా ప్రత్యేకమైన మోడల్? మేము చెప్పదలుచుకుంది ఏమిటంటే టీఆర్ఎస్ అంటూ ఒక ప్రత్యేక మోడల్ ఉన్నట్టు కనిపిస్తుంది. వారి మోడల్ ఏంటంటే ఒకటి అధికారం, కుటుంబ పాలన, అహంభావం. ఇది టీఆర్ఎస్ మోడల్. ఈ 3 మోడల్స్. ఎందుకని నిన్న కేటీఆర్ గారు భద్రాచలానికి వచ్చారు. కేటీఆర్ గారు రావడం అంటే ముఖ్యమంత్రి గారు పరోక్షంగా వచ్చినట్లే. కేటీఆర్ ఇద్దరికేం తేడా లేదు కదా. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, ఈ నలుగురే కదా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కాదు, అధికార యంత్రాంగం కాదు. ఆ నలుగురే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. నలుగురిలో ఒక్కళ్ళలో భద్రాచలం. ఏంటి మీరు భద్రాచలానికి ఇచ్చిన హామీ? టీఆర్ఎస్ వల్ల భద్రాచలం అన్యాయానికి గురవుతుంది. ఇది నేను చెప్పదలుచుకుంది. 5 గ్రామాల గురించి మాట్లాడే దమ్ము లేదా కేటీఆర్కి? 5 గ్రామాలు తెలంగాణలో కలుపుతాను, దానికోసం ఏమైనా చేస్తామని ఒక్క మాట మాట్లాడే ధైర్యం కూడా లేకపోతే ఏ ముఖం పట్టుకొని మీరు భద్రాచలంలో ఓట్లు అడుగుతున్నారు? అసలు అర్హత ఏముంది టీఆర్ఎస్ భద్రాచలం గురించి మాట్లాడటానికి? ఇది మొదటిది. రెండోది భద్రాచలం డౌన్. భద్రాచలం నాట్ ఓన్లీ ఫర్ భద్రాచలం అనేది తెలంగాణకు ఒక ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం. చూసి సెంట్రల్ గవర్నమెంట్ is trying to destroy the basic foundation of our constitution. Not only on secularism, major attack is there on federalism. So naturally the states are in a receiving end. Politically we have to oppose it. But here what is the situation? What MLA will be get elected in one party. Next day he will be going to other party. Third day he will be going to the third party. It's a very peculiar type of politics in Telangana. Politics of opportunity, mainly by the richer section of our society. The rich people in society are capturing the politics. So they are deciding which party has to go. And they are moving with the ruling establishment. That can be opportunistic politics. This is damaging the main interest of the original. People's issue should not be raised in the legislature. Interest of this opportunistic rich politicians would be there in the reflecting in the legislature. It's a very dangerous situation. So naturally, a new force should be there to raise the ordinary people's issue inside the legislature. So now the
People are struggling against the policies pursued by the government. Big mass movements are there in India. Peasant movement was there for months in Delhi. The government, which has a majority in the Lok Sabha, was forced to withdraw this anti-farmer bill. Through the agitation, కారం పుల్లయ్య గారు పోరాటాలకి బలపరిచినటువంటి అభ్యర్థులు ఉంటారు కాబట్టి వారిని బలపరచాలి, గెలిపించాలి అనేది ఈ క్యాంపెయిన్లో ప్రధానంగా మా అఖిల భారత నాయకులు కూడా పాల్గొని ఈ క్యాంపెయిన్లో మా విధానాన్ని ప్రచారం చేస్తూ మా అభ్యర్థుల్ని గెలిపించేదానికోసం వస్తున్నారు. నిన్న కేటీఆర్ గారికి సంబంధించి ఆ ప్రోగ్రాంలో భద్రాచలం పట్టణం పట్ల, నియోజకవర్గం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి నిర్లక్ష్యం, పక్షపాతం ఉందో మరొకసారి రుజువు చేసినట్టుగా వారి యొక్క ప్రసంగం ఉన్నది. దేవాలయంలో పోయి దేవుని ఎందుకు సందర్శించుకోలేదు అని చెప్పేసి అంటే నా పేరే తారక రాముడు అని చెప్పేసి చెప్పుకోవటం అంటే ఆయనే దేవుడిగా అభివర్ణించుకుంటున్నాడు. ప్రజల యొక్క దృష్టిని మళ్లించేదానికోసం అట్లానే కరకట్ట స్కందం చేసి ఎత్తైన ప్రదేశాలకు పూర్తిస్తానని చెప్పినటువంటి మాట శాశ్వత పరిష్కారం అనేది జనరల్గా మాట్లాడారు తప్ప నిర్దిష్టంగా చెప్పలేకపోయారు. ఇక్కడ 5 పంచాయతీలతో పాటు చెత్త వేసుకోవడానికి డంపింగ్ యార్డ్ గురించి ప్రస్తావన చేసి దాని మీద నిర్దిష్టంగా ఏమీ చెప్పలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఏ రకంగా చూసినా సరే ఇప్పుడు ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఎం మధ్యనే ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి కొదవీరయ్య గారు పోటీ చేస్తున్నారు. మరొక అసమర్థ ఎమ్మెల్యేగా ప్రజలు ఇప్పటికే గమనించారు. ఆయన కూడా ఆయన మాటలను చెబుతున్నారు, నాకు అధికార పక్షం నిధులు ఇవ్వని కారణంగా నేనేం చేయలేకపోయాను, మా ప్రభుత్వం వస్తే నేను మంత్రిని అయితే అప్పుడు నిధులు తీసుకొస్తానని చెప్పి చెప్తున్నాడు. ఎమ్మెల్యేగా ఉండే గ్రామాల్లోకి పోయినా మంత్రి అయితే పోతాడా? కాబట్టి ఇట్లాంటి మాటల వల్ల ప్రజలను మోసం చేయలేదు, ఆయన ఓడించాలి అని కోరుతున్నాం. అట్లాగనే అవకాశవాదంతో విలువలు లేకోకుండా వెంకట్రావు గారు సొంతం కోసం, స్వార్థం కోసం ఇవాళ కాంగ్రెస్ నుండి మళ్ళీ బీఆర్ఎస్లో చేరి టికెట్ తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి విలువలు లేని వ్యక్తులు, అట్లాగనే అసమర్థులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు భద్రాచలం నియోజకవర్గానికి పనికిరారు. పోరాటాలు చేసేటటువంటి ఏ ప్రభుత్వం ఉన్నా సరే బొజ్జి గారు, రాజయ్య గారు, అంతకుముందు మురళీధర్ గారు నిధులు సాధించినటువంటి చరిత్ర భద్రాచలం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఉంది. కాబట్టి ఆ పోరాటాల వారసుడిగా, అమరవీరుల యొక్క వారసుడిగా కారం పుల్లయ్య గారు, కుంజా బొజ్జి గారి మనవడుగా, రాజయ్య గారు అల్లుడిగా సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా కారం పుల్లయ్య గారిని ఇక్కడ బరిలో నిలపడం జరిగింది. ఆయన గురించి ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కరోనా లాంటి కష్టకాలం